నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం సువర్ణాపురం గ్రామంలో ముదిగొండ పోలీస్ ఆధ్వర్యంలో సువర్ణాపురం గ్రామంలో సిఐ మురళి అవగాహన సదస్సు కార్యక్రమంలో ఎస్ఐ హరిత మాట్లాడుతూ గ్రామాలలో సీసీ కెమెరాలు మరియు యూత్ పిల్లలు చెడు వ్యసనాలకు బానిస కావద్దు, తల్లిదండ్రులు పిల్లలను జాగ్రత్తగా ఉంచుతూ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరు కూడా గొడవలకు వెళ్ళొద్దని వివరించారు. ఈ కార్యక్రమంలో సువర్ణాపురం నాయకులు పసుపులేటి దేవేంద్రం మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో ఇప్పుడు పార్టీకి అతీతంగా ఈ మీటింగ్ పెట్టేది, పార్టీతో సంబంధం లేదు. కాబట్టి అందరూ కూడా కలిసికట్టుగా ఉండి గతంలో ఏ విధంగా ఉన్నామో అంటే గొడవలు లేకుండా ఇట్లాంటివి ఏమీ జరగకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇనామస్ చేస్తున్నారు, పార్టీలో పంచాయతీ ఎవరికో ఇనామస్ చేస్తున్నారు. ఇనామస్ వస్తే ఇన్ని డబ్బులు వస్తాయని చెప్పేసి గవర్నమెంట్ ప్రకటిస్తుంది. అట్లాంటివి చూసుకొని ఇనామస్ చేసుకుంటే మీకే మంచిది. కాబట్టి డ్రగ్స్కి దీనికైతే అందరికీ నమస్కారం. ఈ ఎడ్డు గారు కొత్తగా వచ్చారు. కొత్తగా కాదు, ఎడ్డు గారు గత 5 సంవత్సరాలు చేయడే ఉన్నారు కాబట్టి ఉద్యోగం ఇక్కడ చేయలేదు. ఈ 3-4 నెలల నుంచి ఈ ఎడ్డు గారి పేరు కలిక్ ఎడ్డు గారు. ఇప్పుడు మనకు కొత్తగా వచ్చే ఎస్ఐ గారు మేడం గారు హరిత ఇక్కడే ఉన్నారు మన దగ్గర. ఇప్పుడు దేవేంద్ర గారు అని చెప్పేసి మాజీ జెడ్పీటీసీ. ఇప్పుడు అంతా ఎంత మాట్లాడుకుంటారు, వీళ్ళే మంచుకుంటారు. మళ్ళీ పొద్దున్న లేస్తే మొక్కలు చూసేది వాళ్ళే. మనం ఇవాళ ఉంటాం రేపు పోతాం, మేము రేపు పోతాం. మీరే పొద్దున్న లేస్తే ఇవాళ గొడవ పెట్టుకొని రేపు పొద్దున్న మొక్కలు చూసుకునేది మీరిద్దరే. కాబట్టి మీరు ఎట్లాంటి గొడవలు జరగకుండా ఏది జరగకుండా చూసుకోవాలని చెప్పేసి పిల్లల మీద బాగా దృష్టి పెట్టండి. ఎందుకంటే డ్రగ్స్కు బానిస అవుతున్నారు, గంజాయికి బానిస అవుతున్నారు. అట్లాంటి దాన్ని చూసుకొని మెయిన్ ప్రాబ్లం ఏమొస్తుందంటే ఈ రోజుల్లో ఆన్లైన్ బెట్టింగ్ ఒకటి, ఆన్లైన్ యాప్స్. ప్రతి ఒక్కళ్ళకి స్మార్ట్ ఫోన్ ఉంది కదా, దాంట్లో ఏదేదో వస్తూ ఉంటాయి. మీకు 5 లక్షలు లోన్ ఇస్తాం, మీకు 1,00,000 రూపాయలు లోన్ ఇస్తాం, ఇది నొక్కండి అది నొక్కండి, మీ ఆధార్ నెంబర్ చెప్పండి అని చెప్పి అవన్నీ చేస్తే మీ దగ్గర ఉన్న మీ అకౌంట్ ప్రతి దాంట్లో ప్రతి మొబైల్కి మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లింక్ అయి ఉంటుంది. ఆ బ్యాంక్లో పోగానే మీ మొబైల్ నెంబర్ అడుగుతారు కదా, బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేస్తుంటే ఏ మొబైల్ నెంబర్ ఉందని చెప్పి అడుగుతారు కదా. లింకప్ అయి ఉంటుంది. లింకప్ అయ్యేది ఏదో ఓడో ఫోన్ చేస్తారు, ఓటీపీ వచ్చింది చెప్పమంటారు. చెప్పినా మీ దాంట్లో ఉన్న డబ్బులు మొత్తం పోతాయి. అదొకటి జరుగుతుంది మోసం. ప్లస్ ఏంటంటే యూత్ బాగా గంజాయి అలవాటు పడుతున్నారు. పోతారు, అడిపోతారు, ఇడిపోతారు, వెంకటగిరి క్రాస్ రోడ్ పోతారు, అటు పక్కన ఇటు పోయి మన అల్లిపురం కొత్తగూడెంకి వెళ్ళిపోతారు, గంజాయి తీసుకొస్తారు. పిల్లగాళ్ళు అందరూ ఎలక్షన్ అంటే మీ ఊర్లో మీ నాయకుడిని మీరే ఎన్నుకోవాలి. ఎవరో ఎమ్మెల్యేని ఎంపీని ఎన్నుకుంటే అది ఎన్నుకోతారని అది కాదు. మీ సర్పంచులు మీరే ఎన్నుకోవాలి. కాబట్టి కొద్దిగా దాన్ని శాంతియుతమైన వాతావరణంలో పార్టీలు ఉంటాయి. పార్టీ ఇవ్వాలి ఉంటుంది, రేపు పొద్దున మీరు ఇద్దరు కలిసిపోతారు. నేను ఒక పార్టీ కావచ్చు, నువ్వు ఒక పార్టీ కావచ్చు. నా నాయకుడికి నేను ఓటేసుకుంటాను, మీ నాయకుడికి మీరు వేసుకోండి. కానీ రేపు పొద్దున మళ్ళీ మన ఇద్దరు కలిసి పని చేయాలి. ఊళ్ళో ఉంటాం కాబట్టి పొద్దున్న తెస్తే మొక్కలు తీసుకుంటాం, మంచి చెడు ఉంటుంది. ఇవన్నీ చూసుకొని ఏ గొడవలు లేకుండా ప్రశాంతమైన వాతావరణం విలేజెస్ చూస్తున్నారు. మీకు కూడా తెలుసు మిగతా విలేజెస్లో ఎట్లెట్లా జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయి అనేది. అది మనకి ప్రశాంతంగా ఉంది. సువర్ణాపురం దృష్టిలో పెట్టుకొని, ఎన్నికలు వచ్చే దృష్టిలో పెట్టుకొని చిన్న తగాదాలు ఏమైనా ఉంటే మీ నాయకులు కూర్చొని మాట్లాడుకోండి, మీరే కూర్చొని మాట్లాడుకోండి, పరిష్కరించుకోండి. ఏదైనా మేజర్ ప్రాబ్లం వస్తే మా అవసరం ఏదైనా కావాలంటే చెప్పండి, మేము వస్తాం, చేస్తాం. ఇట్లాంటి మీటింగ్లు పెట్టామంటే పెడతాం. మెయిన్గా ఏంటంటే పిల్లగాలని జాగ్రత్తలు అవేర్నెస్ కోసం. ఇంకా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి, దాని గురించి మెయిన్గా వచ్చాము. సీసీటీవీ ఫుటేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే తీసేస్తున్నారు. నెక్స్ట్ ఇంకా మనకు ఈవెన్ మనకి ఇంకా ట్రాక్టర్ బ్యాటరీస్ తీస్తున్నారు. తర్వాత ఇంకా మనకి సీసీటీవీ ఫుటేజ్, ఇంకా మేకల దొంగతనాలు కూడా బాగా జరుగుతున్నాయి. ఓకేనా, ఈ దొంగతనాలు ఆపాలంటే మేము మాక్సిమం మా వాళ్ళు పెట్రోలింగ్ వస్తున్నారు, అన్నీ వస్తున్నారు. బట్ ఏంటంటే మనకి సీసీటీవీ ఫుటేజ్ ఉంటే మనకి ఈజీ అవుతుంది. సో మనకి ఇది ఒక్కటే వే, ఇది మెయిన్ సెంటర్ కదా. ఇక్కడ ఒక 4 or 5 సీసీ కెమెరాస్ ఉంటే మనకు అసలు ఏ దొంగతనాలు జరగవు. మెయిన్ దానికోసం, అది అవేర్నెస్ కోసం నేను వచ్చాను ఇక్కడికి. సో మీరు పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి మీ అందరూ కలిసి ఎంతో అంత కాంట్రిబ్యూట్ చేసి మనం ఇక్కడ ఒక జస్ట్ మెయిన్ సెంటర్లో ఒక 2-3 సీసీటీవీ కెమెరాస్ పెట్టినా కూడా మనము ఈ దొంగతనాలు ఈజీగా మనం
అరికట్టచ్చు. ఇంకా ఏంటంటే మనం ఫ్యూచర్లో ఇంకా ఏ ఇష్యూ అయినా కూడా మనం సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా ఎలక్షన్స్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ఎలక్షన్స్ యాక్చువల్గా ఇప్పుడు మీ అందరికీ. సో మీ అందరి సపోర్ట్ మాకు కావాలి. నేను మీ సపోర్ట్ కోసం వచ్చాను. మీ సపోర్ట్ ఉంటేనే ఎలక్షన్స్ మంచిగా జరుగుతాయి. చిన్న ఇష్యూ నుంచి పెద్ద ఇష్యూ వరకు ఏదైనా మా నోటీస్లోకి తీసుకుంటాం. ఖచ్చితంగా మేము ఇమ్మీడియట్ యాక్షన్ ఉంటుంది మా గురించి. మీ సువర్ణాపురం ఇన్ఛార్జెస్ అయితే కలిక్ గారు అండ్ లక్ష్మణ్ గారు, వీళ్ళిద్దరు ఎప్పుడు నాతోనే ఉంటారు. మీరు వాళ్ళకి చెప్పినా కూడా నేను యాక్షన్ తీసుకుంటాను. నెక్స్ట్ ఏంటంటే ఎలక్షన్ ముందు ఎవరైనా కొంచెం చికా చేస్తుందన్నా మేము బైండ్ ఓవర్ చేసేస్తాం. బైండ్ ఓవర్ కానీ ఎఫ్ఐఆర్లు కానీ గొడవలు కానీ పెట్టుకుంటే ప్రోత్సహించినా కూడా మీరు అసలు గొడవల జోలికే వెళ్ళదు. ఎఫ్ఐఆర్ అయితే మాత్రం కెరియర్ మొత్తం పోతుంది. చదువుకునే పిల్లలకి నేను చెప్తాను. సో బైండ్ ఓవర్ ఎవ్వరూ అవ్వద్దు. మ్యాక్సిమం సువర్ణాపురం నుంచి బైండ్ ఓవర్ అనేది ఉండదు. సో అందరికీ పెద్ద డ్రగ్స్ మందు గాంజా ఇవన్నీ ఎక్కువ అవుతుంది. అది కూడా కొంచెం ఫోన్ ఎడిక్షన్ కొంచెం తగ్గించాలి. సబ్ ఇన్స్పెక్టర్ గారికి, అలాగే రెడ్డి గారికి, అలాగే లక్ష్మణ్ కానిస్టేబుల్ గారికి, మా గ్రామ పెద్దలకు, మా గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు సారు మేడం గారు చెప్పినట్టు కూడా ఈ సీసీ కెమెరాలోని ఈ సినిమాకి అలాగే ఇప్పుడు చెప్పినట్టు ఎలక్షన్ వస్తాయి అంటే ఎలక్షన్ వచ్చినప్పుడు ఏ పార్టీ మీకు ఇష్టం, ఎవరు మంచిగా చేస్తుంటే వాళ్ళు వేసుకోండి. కానీ గొడవలకి పోతారు మేడం గారు. ఎందుకంటే గొడవలు పోతే లాస్ వరకు మనందరికీ లాస్. ఇది కాబట్టి మన ఊరు డెవలప్ కావాలి. ఆ ఎలక్షన్ రోజే ఒక 2 రోజులు 3 రోజులు ఎవరు ఇష్టం వచ్చినా ఎలక్షన్ చేసుకోవాలి. కానీ ఓపే చేయాలి మనం కూడా. వాళ్ళు కొడుతున్నా ఏదన్నా ఇప్పుడు ఓపే చేస్తే ఊరు ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఊరిలోకి ఏదైనా గొడవ అయితే ఏంది మనం సువర్ణాపురం అంట, అదే బ్యాడ్ విలేజ్గా అది చాలా. దానివల్లనే మన ప్రాజెక్టు మన విలేజ్ పోయి కానాపురం పోయి మొన్న. ఎందుకంటే ఊళ్ళోకి వస్తే ప్రతి ఒక్కరు గొడవ చేస్తున్నట్టు ఈ ఊళ్ళోకి వస్తే కట్టొద్దని అధికారులు ఎట్లుంటారు, మంచిగా ఉన్న ఊరికే పోతారు. ఇంతకుముందు నేను సర్పంచ్గా ఉన్నప్పుడు ఏ కలెక్టర్ వచ్చినా మన కాడికి వచ్చేది, ఏ కలెక్టర్ వచ్చినా. ఎందుకంటే ఆ ఊరు పోతే మంచిగా ఉంటుందని అధికారులు కూడా వస్తారు. ఈ ఊర్లో మంచి లేదనుకుంటారు అధికారులు మంచిగా ఉంటేనే ఊరు బాగుంటుంది. అధికారుల చేతిలో ఉండేదే. ఇప్పుడు ఎస్ఐ మనం అనుకుంటాం ఎక్కడో ఉంది నాకు రాజకీయం కూడా, నేను ఏసీపీ గారు దగ్గర సిపి గారి దగ్గర పోతే ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ దగ్గరికి పోతే మన పని కానిస్టేబుల్ గారు చెప్తారు నీకు ఎవరు తప్పు చేశారని చెప్పగానే యాక్షన్ తీసుకుంటారు. అందుకోసం మనం కూడా చాలా జాగ్రత్తగా మేడం అన్నట్టు ఎలక్షన్స్ వస్తున్నాయి. మనం కూడా మీకు సపోర్ట్ కంపల్సరీ ఉంటాం మేడం. మా తరఫున మేము ఎప్పుడు కూడా మేము ఏదైనా ఉన్నా కూడా మేము చెప్తాం వాస్తవాలు. కానీ నేను కూడా గ్రామ పెద్దలు అందరూ చెప్పేది మీరు